వెంటనే పడి విత్తనం అన్నమాట. దేవుని మాట, దేవుని వాక్యం విత్తనం. అది పడిన వెంటనే ఫలించాలి. ఫలించట్లేదు అంటే ఆ విత్తనము పడింది మంచి నేలలో కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మంచి నేలలో విత్తనం పడిందంటే అది 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించిద్ది. కానీ కొన్ని ముళ్ళ పొదల్లో పడిపోతాయి, కొన్ని త్రోవ పక్కన పడిపోతాయి, కొన్ని రాతి నేలలో పడిపోతాయి. అవి నేలలే కానీ మంచి నేలలు కాదవి. ముళ్ళ తుప్పలతో ఉన్న నేల, గచ్చ పొదలతో ఉన్న నేల. త్రోవలో కాదు, త్రోవకి పక్కన ఉన్న నేల, రాతి నేల. నేలే కానీ రాతి నేల. అవి ఫలించవు. మంచి నేలలో పడినటువంటి విత్తనం వెంటనే ఫలిస్తుంది. ఇక్కడ దేవుని విత్తనం హవమ్మలో పడితే అది ఫలించలేదు. అందుకే వెంటనే వాడు విత్తనం వేశాడు. వాడు వేసినటువంటి విత్తనం వెంటనే ఫలించింది. వాడు విత్తనం ఫలించిందంటే ఫస్ట్ దేవుడు వేసాడు కదా విత్తనం. ఆ మొదటి విత్తనాన్ని వేసిన ఆ దేవుని మీదే అనుమానం ప్రారంభమైంది. అనుమానం. అవ్వమ్మకు అనుమానం వచ్చిందా? వచ్చింది. అనుమానం వచ్చింది. ఆ అనుమానము తరువాత ఏం తెచ్చిపెట్టిందంటే తీరని అవమానాన్ని తెచ్చిపెట్టింది. దేవుడే మెడపెట్టి బయటికి గెంటాడంటే ఇక అంతకంటే అవమానం ఏముంది? సంరక్షించేవాడు, ఆదరించేవాడు, అన్ని విషయాల్లో వాళ్ళని ఆదుకునేవాడు, వాళ్ళ తండ్రి, ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని తీసేసి, వాళ్ళకున్న మహిమను తీసేసి, ఆయనకు సంబంధించినవన్నీ తీసేసి కామన్ మ్యాన్స్గా బయటకు నెట్టిపడేశాడు ఇద్దరిని. మీరు ఇక పనికి రారు, ఇక నా సన్నిధిలో ఉండటానికి మీకు ఎట్టి అర్హత లేదు, మీరు నాకు పనికిరారు. ఇంకా ఎవడు మాట అయితే విని దారి తప్పారో వాడు 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 చూసుకుంటాడు. వాడికి పనికి వస్తారు, మీరు పొండి అని నెట్టి పడేస్తే అవమానంతో వెళ్ళిపోయారు వాళ్ళు. ఆమెతో పాటు పాపం ఆదాము కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. భార్యను బట్టి భర్త కూడా శిక్షలోకి వెళ్ళాల్సి వచ్చింది. భార్యను బట్టి భర్త కూడా కష్టాల్లోకి వెళ్ళిపోయాడు, శోధంలోకి వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు. పాలివాడైపోయాడు. ఎవరు విత్తనం వల్ల అంటే వాడు విత్తనం పడే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే దేవుని విత్తనం పడగానే ఏమవ్వాలి? స్పందించాలి. వెంటనే అది ఫలించటానికి దానికి కావాల్సినటువంటి వసతులన్నిటినీ మనం సమకూర్చుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి.